ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజా దీవెన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తెలంగాణను దోచుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అప్పట్లో పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావును దివంగత ప్రధాని నెహ్రూ ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు రేవంత్. తాను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయట్లేదని కేటీఆర్కు చురుకలంటించారు. మొదటిసారి జెడ్పీటీసీగా తనను పాలమూరు ప్రజలు గెలిపించారన్నారు. తమ తాతలు ముత్తాతలు సీఎంలు కాదు, తనకు కోట్ల రూపాయలు ఇవ్వలేదని తెలిపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని రేవంత్ చెప్పుకొచ్చారు. మీరే నన్ను 2007లో ఎమ్మెల్యే చేశారు, 2014లో నన్ను మళ్లీ గెలిపించారు. మల్కాజ్గిరి గెలుపుతోనే సోనియా గాంధీ నన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై సభాముఖంగా పీఎంను నిలదీశారు. ప్రధానికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని కొందరు మాట్లాడుతున్నారు. నేను గదిలో వినతి పత్రం ఇవ్వలేదు, నిండు సభలో అడిగాను. అతిథి మన రాష్ట్రానికి వస్తే గౌరవించడం మన సాంప్రదాయమన్నారు. విజ్ఞతతో కూడిన వినతి పత్రాలు దేశ ప్రధానికి ఇచ్చా అని బీఆర్ఎస్ నేతల విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీని గౌరవిస్తామని, కానీ తెలంగాణ అభివృద్ధికి సహకరించకుంటే కేంద్రంపై పోరాటం తప్పదని హెచ్చరించారు.